ఒక చిన్న పల్లెటూరు. అక్కడ ఓ బామ్మ ఉండేది. ఆమెకు ఎటువంటి బంధువులు, స్నేహితులు లేరు. పూర్తిగా ఒంటరిగా జీవించేది. ఎవరితోనూ మాట్లాడదు. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఇంట్లోనే ఉండేది. అదే ఊరిలో 1 సంవత్సరం నుంచి నెలకి ఒకరు చనిపోతున్నారు. ఎవరు ఎందుకు చనిపోతున్నారో, ఎవరు చంపుతున్నారో తెలియదు. చనిపోయేవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారు. ఈ పరిణామం వల్ల ఊరి పెద్దలు సమావేశమే దాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక యువకుడు ఓ మాట అన్నాడు. మన ఊర్లో ఎవరో ఉన్నవారే చంపుతున్నారు. ఈ మాటలు ఊరి పెద్దల్ని ఆలోచనలో ముంచేశాయి. సమస్యను ఎదుర్కొనాలని నిశ్చయించారు. అదే రోజునుంచి ఊరిలో రాత్రిపూట గస్తీ పెట్టడం ప్రారంభించారు. కాని మరునాడే ఇంకొకరు చనిపోయారు. మళ్లీ ఊరి పెద్దలు సమావేశమయ్యారు. ఈసారి ఒక చిన్నవాడు ఓ అద్భుతమైన నిజం బయటపెట్టాడు. ఊరిలో ఒంటరిగా ఉండే బామ్మ రాత్రుళ్ళు అడవిలోకి వెళ్తోంది. ఈ మాటలు ఊరిలో ఉన్న అందరినీ భయభ్రాంతికి గురిచేశాయి. ఆ బామ్మపై అనుమానం పెరిగింది. ఒకరోజు రాత్రి ఆ బామ్మ నిజంగా అడవిలోకి వెళ్లడం చూశారు. కాని మళ్లీ వచ్చేప్పుడు ఆమె రూపం భయానకంగా మారిపోయింది. అది మరెవరో కాదు, ఒక రాక్షస రూపం. అప్పటినుంచి ఆ రూపం ఊరిలో ఒంటరిగా కనిపించే వారిని చంపడం మొదలుపెట్టింది. చంపిన తరువాత మళ్లీ అడవిలోకి వెళ్లి బామ్మ రూపంలో తిరిగి వస్తోంది. ఇది గమనించిన ఊరి పెద్దలు ఆమె ఒక ప్రేతాత్మ అనే నమ్మకానికి వచ్చారు. అసలు నిజం ఒక్కటే. కొన్ని సంవత్సరాల క్రితం అదే ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. అతడు తంత్రం, మంత్రాలు నేర్చుకుంటూ ఊరిలో భయం సృష్టించేవాడు. ఒకరోజు గ్రామస్థులు అతడిని పగబట్టి రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పటినుంచి అతని ఆత్మ ఊర్లో తిరుగుతోంది. అతను ఇప్పుడు ఆ బామ్మ రూపంలో బతుకుతున్నాడు. ఇది గ్రహించిన ఊరి ప్రజలు తంత్రములు చేసి ఆ బామ్మ ఇంటి చుట్టూ మంత్రగతమైన రేఖలు గీసి కోపంగా నిప్పుపెట్టారు. ఆ ఇంట్లో బామ్మతో పాటు ఆ ప్రేతాత్మ కూడా కాలిపోయింది. అందరినీ భయపెట్టిన ఆ శాపం కూడా అదే రోజు ముగిసింది. ఆ తరువాత ఊరిలో మరణాలు ఆగిపోయాయి. ప్రజలు ప్రశాంతంగా జీవించసాగారు. కాని ఆ బామ్మ ఇంటి దగ్గరగా వెళ్లే ప్రతి ఒక్కరికీ ఈరోజు కూడా వింతగాలి, రుద్రమైన నవ్వు వినిపిస్తూనే ఉంది. ఇలాంటి హారర్ కథలు మీ గుండెను బాగబట్టి ఉంచుతున్నాయా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.